కూల్ వెదర్లోనూ బెజవాడలో రాజకీయం సెగలు కక్కుతోంది. రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో 4 సీనియర్ ఐపీఎస్లతో కూడిన సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. అధికారంలో ఉన్నప్పుడు కౌంట్కే తీసుకొని జగన్ రెడ్డి ఇప్పుడు కాపుల పట్ల కపట నాటకం ఎందుకు? కూటమిలో చిచ్చు పెట్టడమే లక్ష్యంగా వైసీపీ సొంత ఎజెండాను జనంపై ఎందుకు ఎగదోస్తోంది? 7 ఏళ్ల నాడు కాపులకు రిజర్వేషన్లు తెచ్చిన చంద్రబాబు సర్కార్ జీవోను పవర్లోకి వచ్చాక జగన్ రెడ్డి ఆపితే వైసీపీలో ఉన్న సోకాల్ కాపు నేతలు ఎందుకు ప్రశ్నించలేదన్న డౌటు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ సమర్పించు కాపు రాజకీయాన్ని ఇలాగే ఎగదోస్తోందా, ఇకనైనా ఆపేస్తుందా? ఏపీలో సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో వేగం పెంచింది సిట్. ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. కృష్ణలంక స్టేషన్ కు సుధాకర్ తో పాటు సిట్ టీం విచారణ మొదలుపెట్టారు. మంగళగిరి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సిబ్బంది కూడా వచ్చారు. స్టేషన్లోని లాకప్లు, ఇతర ప్రదేశాలను పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును సుధాకర్ కు వివరించారు ఏసీపీ దైవప్రసాద్. నమోదు చేసిన వాంగ్మూలాల రికార్డులను సిట్ కు అప్పగించారు. వాటిని ల్యాప్టాప్ల్లో భద్రపరిచారు. కృష్ణలంక పిఎస్ లో ఉన్న సిబ్బందిని ఒక్కొక్కరిగా పిలిచి విచారించారు. సాయికృష్ణ నివాసానికి వెళ్లిన సిట్ బృందం తల్లి విజయలక్ష్మి, మేనమామలు నాగేశ్వరరావు, నవరంగ్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ కేసులో వారికి ఉన్న అనుమానాలు, నాగరాజు కేసు దర్యాప్తు చేసిన తీరు, స్వర్గపురి విషయాలను సిట్ కు వివరించారు. అటు సీఐ నాగరాజుకు రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతోంది. నిన్న రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేసిన మహిళలు, యువకులు ఇవాళ రాణిగారి తోట వద్ద జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. నాగరాజు వంటి అధికారిని సస్పెండ్ చేయడం సరికాదని, ఆయన వచ్చిన తర్వాతే కృష్ణలంకలో అరాచకాలు తగ్గాయని, గంజాయి ముఠా ఆగడాలను అరికట్టారు అంటున్నారు. వీధుల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ సీఐ నాగరాజుకు మద్దతు వెల్లువెత్తుతోంది. నాగరాజు గారు ఇప్పుడు ప్రభుత్వం ఒక ఎంక్వైరీలో ఉండగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ ఆరోపణ చేయడం చాలా దారుణమైన విషయం. పోలీసు వారు నిక్కచ్చిగా ఇదిగా తీసుకుంటుంటే మీకెందుకు అంత బాధ అనిపిస్తుందో నాకేం అర్థం కావట్లేదు. అంబటి రాంబాబు గారు ఇష్టం వచ్చిన అంటే గోండాలను మీరు ఏమన్నా ప్రోత్సహిస్తున్నారా? మాకు సిఐ గారు మా కృష్ణలంకలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 2 సంవత్సరాల నుంచి ఆయన వల్ల దయచేసి ఆయన్ని సేవ్ చేయవలసిందిగా మీ తరపు నుంచి మేము కోరుకుంటున్నామండి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి మిస్ అయిన సాయికృష్ణ ఎపిసోడ్ కంప్లీట్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఈ అంశం చుట్టే నడుస్తున్నాయి. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి సరికొత్త కుట్రలకు తెరలేపింది వైసీపీ. అందులో భాగంగా ఆదివారం కాపు నేతలతో సమావేశం నిర్వహించింది. ఇందులో సింగిల్ పాయింట్ ఎజెండాగా చేసుకుంది. కాపు కులానికి చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టేలా చేసి జనసేన పార్టీని కూటమి నుంచి విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా సదరు సమావేశం సాగింది. ఎట్ ది సేమ్ టైం 2019 నుంచి 5 ఏళ్లు పవర్లో ఉన్న వైసీపీ కాపుల విషయంలో చేసిన అరాచకాలు అన్నీ కావు. కాపులు పోరాటం ద్వారా సాధించుకున్న 5% రిజర్వేషన్లను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి రద్దు చేసిన విషయాన్ని ఎలా మర్చిపోయారని ప్రశ్నించారు ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు. వైసీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ జీవో రద్దు చేసినప్పుడు ఇప్పుడు రాజకీయం కోసం మాట్లాడుతున్న సో కాల్డ్ వైసీపీ లీడర్స్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు సుబ్బారాయుడు. గత 2 ఏళ్లలో కాపుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి సర్కార్ 10,000 కోట్లు ఖర్చు చేసిందని, రాబోయే 3 ఏళ్లలో మరో 25,000 కోట్లు ఖర్చుకు ప్లాన్ చేస్తుంది అని, ముఖ్యమంత్రి చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ ను విమర్శించే స్థాయి వైసీపీ నేతలది కాదని, జగన్ జమానాలో ఎంతో మంది కాపులపై దాడులు చేయడమే కాదు అక్రమ కేసులు బనాయించిన విషయాన్ని మర్చిపోయారా అని నిప్పులు చెరిగారు కొత్తపల్లి సుబ్బారాయుడు. కాపులకి 5% రిజర్వేషన్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఇచ్చారా లేదా? 5% రిజర్వేషన్ మీరు ఎందుకు రద్దు చేశారు? మీరు ఆ రోజున మీ నాయకుడు రద్దు చేస్తే మీరు ఎవరు కూడా కనీసం అడిగేటువంటి ధైర్యం ఎందుకు చేయలేకపోయారు? కాపులకి ఇంత అన్యాయం జరుగుతుంటే కొన్ని తరతరాలు బట్టి పోరాటం చేస్తూ 5% రిజర్వేషన్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన రోజున దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా కనీసం జీవోని కనీసం లైవ్లో కూడా ఉంచకుండా దాన్ని రద్దు చేసినప్పుడు మీరందరూ కూడా నిద్రపోయారా? మీరందరూ కూడా ఎక్కడున్నారు? అందులో నిన్న మీటింగ్ పెట్టిన వాళ్ళు అందులో ఆ రోజున జీవో రద్దు చేసినప్పుడు కొంతమంది మంత్రులుగా ఉన్నారు, కొంతమంది శాసనసభ్యులుగా ఉన్నారు,
కొంతమంది ఎమ్మెల్సీలుగా ఉన్నారు, కొంతమంది వివిధ హోదాల్లో ఉన్నారు, కొంతమంది పార్టీలో అగ్రనాయకులుగా ఉన్నారు. మరి మీరు ఆ రోజున ఎందుకు మరి తరతరాల పోరాటం చేసి 5% రిజర్వేషన్ సాధించినటువంటి రిజర్వేషన్ని మరి రద్దు చేస్తే, మీ ప్రభుత్వం రద్దు చేస్తుంటే మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా నేను ఈ రోజు డిమాండ్ చేస్తున్నా. ఇక వైసీపీ పాలనలో చేసిన అరాచకాల చిట్టా విప్పారు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేతలు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న దేవినేని అవినాష్ చంద్రబాబును విమర్శించే స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదని అమ్మనా బూతులు తిట్టి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే ముందు చేతులు కట్టుకుని చంద్రబాబు లోకేష్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. స్వతంత్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి వైసీపీ యువజన పార్టీ అధ్యక్షుడి హోదాలో కొండారెడ్డి డ్రగ్స్ రవాణా చేస్తూ గతంలో విశాఖలో రెడ్ హ్యాండెడ్ గా దొరికినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తమరి పాలనలో పోలీస్ స్టేషన్ సెల్ ను టార్చర్ సెల్ గా మార్చారని, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును జగన్ రెడ్డి మెచ్చుకున్నారని ప్రశ్నించారు పట్టాభి. జైలు నుంచి విడుదలైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఎమ్మెల్సీ అనంతబాబుతో సంబరాలు చేయించారని గుర్తు చేశారు. తప్పు చేసిన పోలీసులను కూటమి సర్కార్ శిక్షిస్తుంటే జగన్ అండ్ బ్యాచ్ కుల రాజకీయాలు చేయడమేంటని ప్రశ్నించారు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు దళితుల గురించి, దళిత బిడ్డల గురించి. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన రోజున ఎక్కడ దాక్కున్నావా నువ్వు? చంపి డోర్ డెలివరీ చేసినటువంటి నీ పార్టీ నాయకుడు అనంతబాబు తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకుని భుజం తట్టి సభాష్, భలే చంపావయ్యా, భలే కొత్త ఒరవడికి నువ్వు నాంది పలికావు, చంపి డోర్ డెలివరీ చేయటం కొత్త ఒరవడి అని చెప్పి ఆనాటి మీ ముఖ్యమంత్రి గొడ్డల పార్టీ అధ్యక్షుడు ప్రవర్తించినటువంటి తీరు, బెయిల్ తీసుకుని జైల్లోంచి బయటకు వస్తా ఉంటే ఊరేగింపులు, ఒక దళిత బిడ్డని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఒక వ్యక్తికి ఊరేగింపులు చేసినటువంటి పార్టీ నీ దిక్కుమాలిన పార్టీ గొడ్డలి పార్టీ. ప్రజాక్షేత్రంలో ఇంతకంటే ఏ రాజకీయ నాయకుడు దిగజారలేడు అన్న విధంగా నువ్వు దిగజారినటువంటి తీరు గమనించిన తరువాతే నీకు ఆ రకంగా మొన్న ప్రజలు చీవాట్లు పెట్టారు. ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నావా నువ్వు? డ్రగ్స్ గురించి, మద్యం గురించి నువ్వు పాఠాలు చెప్తా ఉన్నావా? ఇవాళ నీ పార్టీకి చెందినటువంటి యువజన నాయకుడు కొండారెడ్డి విశాఖపట్నంలో డ్రగ్స్ రవాణా చేస్తూ పట్టుబడితే ఏం చర్యలు తీసుకున్నారని మీరు? 19-24 మధ్య రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పోలీస్ స్టేషన్లనే టార్చర్ సెల్స్ గా మార్చింది మీరు. దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారిని అన్నారని చెప్పి అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా కూడా అతన్ని శిక్షించి జైల్లో పెట్టిన సందర్భం ప్రజలందరూ కూడా చూశారు. మరి అంతేకాకుండా ఒక రంగనాయకమ్మ గారు, కేవలం ఆవిడ ఒక పెద్ద ఆవిడ ఒక పోస్టు మెసేజ్ని ఫార్వర్డ్ చేసిందని చెప్పి గుంటూరు ఆవిడ్ని ఎన్ని విధాలుగా 5 సంవత్సరాల పాటు ఆవిడని హింసించారో ప్రజలందరూ కూడా చూశారు. అమర్నాథ్ గౌడ్ ఒక బీసీ, అతని అక్కని వేధిస్తున్నారని చెప్పి అడిగినందుకు అతన్ని మరణానికి కారణమయ్యారు. ఈ రకంగా 1 కాదు 2 కాదు, చట్టాన్ని చేతిలోకి తీసుకుని మీ 5 సంవత్సరాల్లో మీరే రకంగా చేశారో ప్రజలందరూ కూడా చూశారు. బ్రిటిషర్ల సిద్ధాంతం విభజించు పాలించు సూత్రాన్ని జగన్ రెడ్డి పక్కాగా అలవర్చుకున్నారని, అందుకే కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి రాయలసీమలో పెత్తనం చేసేది ఎవరిని అడిగితే టక్కున రెడ్లు అంటారు. మరి రెడ్లపై జగన్ రెడ్డి తన ఒపీనియన్ ఏంటో చెప్పాలని, ఒక కులంతోనే సీఎం అయ్యావా అని జగన్ రెడ్డిని ప్రశ్నించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. కాపు కులంలో పుట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అన్ని కులాలు మద్దతిచ్చి 100% స్ట్రైకింగ్ రేట్తో జనసేనను గెలిపించారని, ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు అంటూ అతడు మూవీలో కోట శ్రీనివాసరావును ప్రశ్నించిన ప్రకాష్ రాజ్ రేంజ్ లో పులివెందుల ఎమ్మెల్యేను నిగ్గదీశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. సీఎం ఎట్లా అయ్యారండి మీరు? ఒక కులంతో అయ్యారా? అట్లానే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారంటే అన్ని కులాలతో అయ్యారు. చంద్రబాబు గారు సీఎం గారు అంటే అన్ని కులాలు ఓట్లేస్తే అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని కులాలు కావాలని అంటున్నారు. అన్ని కులాలు కావాలని అంటున్నారు అంటే కాపులు అంటే నాకు ఇష్టం లేదనే ఆయనకి. బేసిక్గా బ్యాక్గ్రౌండ్ కాపులు, దానికి ఎవరు కాదనరు. అంటే కాపుల్ని దూరం చేయాలనుకుంటున్నారు, ఎవరి వల్ల కాదు. పవన్ కళ్యాణ్ అంటే అందరికీ కాపులకు మనసులో ఉంది, దాన్ని చెదరగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తీసుకొస్తున్నారండి, నాకు అర్థం కాలేదు. ఒక కులంతో రాజకీయం చేస్తున్నారా ఈరోజు?
గతంలో ఎవరైనా చేశారా కులంతో రాజకీయాలు? ఏమి రాజకీయాలు అండి? కులం కూడబెడుతుందంటండి. కులాల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ ధ్యేయంగా పెట్టుకుంది అని, జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు, హత్యలు జరిగినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు మంత్రి కందుల దుర్గేష్. దళితులు చనిపోతే స్పందించిన జగన్ రెడ్డి, సాయికృష్ణ ఎపిసోడ్లో జగన్ రెడ్డి తక్షణ స్పందన కులాల మధ్య గొడవలు సృష్టించేలా ఉన్నాయి అన్నారు కందుల. దమ్ముంటే పులివెందుల కోట దాటి ఏపీలో మరో ప్రాంతం నుంచి పోటీ చేసే సత్తా ఉందా అంటూ జగన్ రెడ్డికి సవాల్ విసిరారు మినిస్టర్ దుర్గేష్. సాయికృష్ణ విషయంలో ఎందుకు ఆగమేఘాల మీద వచ్చేసి అక్కడ కూర్చుని మాట్లాడడానికి గల కారణం ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలని. అక్కడ ప్రధానంగా ఇవాళ ఒక వర్గం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాల నుంచి లాగేసి వాళ్ళ వైపు తెచ్చుకోవాలనేటువంటి కుతంత్రంతో వాళ్ళు చేసే ప్రయత్నంతో ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలి. చిచ్చు పెట్టడం ద్వారా ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావాలనేటువంటి ఒక పిచ్చి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ వారు చేసే కార్యక్రమాలు ప్రజలందరిలోకి కూడా స్పష్టంగా వెళతా ఉన్నాయి. అందువల్ల మీరు మళ్ళీ అధికారంలోకి రావడం అనేటువంటిది కల్లా. పిఠాపురంలో ఎందుకు చేశారనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పులివెందులోనే చేస్తున్నాడు? ఆయన రాష్ట్రంలో చాలా ప్రాంతాలు ఉన్నాయిగా, చేయొచ్చుగా, ఎందుకు చేయట్లేదు ఆయన? కృష్ణలంక పిఎస్ నుంచి మిస్ అయిన సాయికృష్ణ వ్యవహారంలో ఈ నెల 29న హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంది. సిట్ విచారణతో ఈ కేసులోని చిక్కుముడులు విడతాయని భావిస్తున్నారు. కూటమి సర్కార్ టార్గెట్ గా వైసీపీ చేస్తున్న రాజకీయ కుట్రలు, కుతంత్రాలను ఇలాగే ఎగదోస్తుందా, ఇంతటితో ఆపేస్తుందా అన్నది చూడాలి.